అనుకున్నట్టే ఫస్ట్ డే రికార్డ్స్ తిరగరాసింది పుష్ప 2 సినిమా. 223 కోట్ల RRR రికార్డు బ్రేక్ చేసి ఏకంగా మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా పుష్ప 2 హిస్టరీ క్రియేట్ చేసింది. అలాగే హిందీ, కేరళలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఓవరాల్ గా పుష్ప 2 సత్తా చాటినప్పటికీ కొన్ని చోట్ల ప్రభాస్, రాజు, బాహుబలి 2 రికార్డులను మాత్రం టచ్ చేయలేకపోయాడు పుష్పరాజ్. ఓవర్సీస్ పరంగా నార్త్ అమెరికాలో తెలుగు సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. పుష్ప 2 కూడా నార్త్ అమెరికాలో సూపర్ ఓపెనింగ్స్ రాబట్టింది. అక్కడ $4.47 మిలియన్ వసూలు చేసింది. కానీ నార్త్ అమెరికా బాహుబలి 2 మొదటి రోజు వసూళ్లు $4.6 మిలియన్ ను బీట్ చేయలేకపోయింది. ఇక ఓవర్సీస్ ఓపెనింగ్ రికార్డు కూడా పుష్ప 2 కొట్టలేకపోయింది. ఓవర్సీస్ లో పుష్ప మూవీ $8.2 మిలియన్ వసూలు చేసింది. దీంతో బాహుబలి $10.25 మిలియన్ల రికార్డు అలాగే ఉంది. ఇటు తమిళనాడులోనూ బాహుబలి 2 రికార్డ్స్ ను టచ్ చేయలేదు. నాన్ తమిళ్ ఫిల్మ్ ఓపెనింగ్స్ పరంగా బాహుబలి 2 17 కోట్లు వసూలు చేసింది. KGF 2 7.9 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ పుష్ప 2 7.7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నాన్ కన్నడ ఫిల్మ్ ఓపెనింగ్స్ పరంగా చూస్తే బాహుబలి 2 అగ్రస్థానంలో ఉంది. బాహుబలి 2 17.45 కోట్లు వసూలు చేయగా పుష్ప 2 ప్రీమియర్ కలెక్షన్స్ తో కలిపి 17.25 కోట్లు వసూలు చేసింది. ఇక బుక్ మై షో ప్రీ సేల్స్ లో పుష్ప 2 అదరగొట్టింది. 3 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే ఇది 3.3 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయిన బాహుబలి 2 రికార్డును అధిగమించలేకపోయింది. కాబట్టి కొన్ని చోట్ల బాహుబలి 2 రికార్డ్స్ చెక్కుచెదరలేదని చెప్పాలి. కానీ పుష్ప 2 మాత్రం అత్యధిక వసూళ్లు చేసిన ఇండియన్ సినిమాగా సంచలనం క్రియేట్ చేసింది.